మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సుఖేపై. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రేమికుడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతుంది. ఈమెనే భార్గవి. కులహంకార దురహంకారానికి బలైపోయిన ఈ వీర ప్రేమికత అర్ధాంతరంగా ముగిసింది. ప్రస్తుతం మనం భార్గవితో మాట్లాడదాం. అసలు భార్గవి బంటికి పరిచయం ఎలా అయింది, ప్రేమికుల రోజును వారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ భార్గవి. అసలు బంటికి నీకు ఎప్పుడు పరిచయం అయింది? నేను స్కూల్ డేస్లో చదువుతున్నప్పుడు పరిచయం అయింది. అది ఎలాగంటే నవీన్ మా అన్నయ్య బంటిని ఇంటికి తీసుకురావడం జరిగింది. ఎట్లంటే మాకు ఒక ఇష్యూ అయింది, ఊర్లో ఇష్యూ అయితే బంటి ఇట్లా మాట్లాడతాడు, బంటి ఉంటే ఏం కాదు అన్నట్టుగా బంటిని తీసుకురావడం జరిగింది. అట్లా కొన్ని రోజులకి బంటి నాతో మాట్లాడడం, ఆయన ఒపీనియన్ చెప్పిండు. సరే నీకు ఇష్టం ఉంటేనే చెప్పు, లేకుంటే అంతగానం కూడా ఫోర్స్ చేయలే నన్ను, నీకు ఇష్టం ఉంటేనే చెప్పు లేకుంటే లేదు అన్నట్టుగానే మాట్లాడిండు. సరే అని చెప్పి నేను కొన్ని రోజులు ఆలోచించిన, మీ ఇద్దరం మాట్లాడుకున్నాము, అంత అయింది, ఓకే అనుకున్నాము, అన్ని తెలుసుకున్న తర్వాత ఓకే అయింది. మేము అట్లా చేసుకున్న తర్వాత 1 yearకి ఇంట్లో తెలిసిపోయింది. ఎప్పటికీ ఫస్ట్ ప్రపోజ్ బంటినే చేశారా? బంటిగా చేసిండు. కొంతకాలం తర్వాత ఓకే చెప్పారు. ఆయన మొత్తం చూసుకోండి అంటే మొత్తం చూసుకొని అంటే నార్మల్గా ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన గురించి అంటే సెర్చ్ చేసి అయితే నేనేం చూడలేదు. అంటే ఇప్పుడు మీ వ్యాలంటైన్స్ డే మీరు ప్రేమించుకున్న తర్వాత 2-3 days వెళ్ళిపోయినాయి కదా. అవును. వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? ఒక్కసారి అయితే వ్యాలంటైన్స్ డే చేసుకున్నాము. అది నేను హాస్టల్లో ఉన్నా, అయినా మేము మీట్ కాలే ఎప్పుడు. ఏంటంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని, బయటకి వెళ్ళి ఉండదు నాకు. బయట ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే, బయట ఎవరైనా వస్తుంటే వాళ్ళతో పంపించడం, ఫ్లవర్స్ అయినా చాక్లెట్స్ అయినా, చాక్లెట్ డే అప్పుడు చాక్లెట్, ఫ్లవర్ డే అప్పుడు ఫ్లవర్, ఇంకా అవి ఇవి ఇచ్చేవాడు. చాక్లెట్స్ అయితే బాగా ఇచ్చేవాడు. ఓకే. అంటే ఎటువంటి గిఫ్ట్స్? ఓన్లీ చాక్లెట్స్ అయినా ఇంకేమైనా గిఫ్ట్స్ ఇచ్చేవారా? గోల్డ్ రింగ్ కూడా పెట్టాడు. నువ్వు పెట్టావా? బంటి పెట్టాడు. ఉందా రింగ్ ఇప్పుడు? అది ఉన్నది. మీ ఫింగర్ కుందా? లేదు. మెమరీగా దాచుకున్నావు. ఓకే. ఇప్పుడు బంటి లేని లైఫ్ని ఎలా లీడ్ చేయబోతున్నావు అమ్మా? ఇట్లా అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఈసారి మేము ఎలా చేసుకోవాలని చెప్పి చాలా ఆలోచించిన. నేను వస్తుంది కదా, అసలు బంటికి ఏమి ఇవ్వాలి, అసలు బంటి ఏమనుకుంటుండు అని చెప్పి నేను ఆలోచించిన. బంటి ఏం ఆలోచించిండో నాకు తెలియదు, మరి సర్ప్రైజ్ ఇద్దామనుకుండో. ఎప్పుడైనా సర్ప్రైజే చేస్తాడు, చెప్పడు నాకు. అట్లనే నేను కూడా ఏదో ఒకటి చేద్దాం ఈసారి, ఫస్ట్ టైం కదా మేము కలిసి ఉండడం అన్నట్టుగా అన్నీ ప్రిపేర్ అవుతున్నా, ఏం కావాలని చూసుకుంటున్నా, అంతలోనే ఇట్లా అయిపోయింది. సర్ప్రైజ్గా గతంలో ఎటువంటి గిఫ్ట్స్ ఇచ్చారమ్మా మీకు బంటి? బంటి నాకు చాక్లెట్స్ బాగా ఇచ్చేవాడు ఫస్ట్. ఇంకా మనకి బట్టలు అయినా సరే, ఎప్పుడు ఏమడిగినా షాపింగ్ ఇచ్చాడు. షాపింగ్కి, బర్త్డే ఎప్పుడైనా సరే షాపింగ్ తీసుకెళ్ళేవాడు, ఏదంటే అది ఇచ్చేవాడు. ఐఫోన్ కూడా ఒకటి కొనిచ్చే అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా విన్నాం. ఆ రోజు నీకు ఫోన్ కొనిస్తా అని చెప్పి అన్నాడు. బయటికి వెళ్ళే రోజు, ఆ రోజు 26th నేను వచ్చి మళ్ళీ నీకు ఐఫోన్ కొనిస్తా అని చెప్పి బయటికి వెళ్ళిండు. ఇప్పుడు BBA సెకండ్ ఇయర్ చదువుతున్నావు అంటే నీ స్టడీస్ ని కంటిన్యూ చేస్తావా? అసలు నీ లక్ష్యం ఏంటమ్మా జీవితంలో? ఏం సాధించాలనుకుంటున్నావు? స్టడీస్ కంటిన్యూ చేస్తా. ఆపను స్టడీస్ అయితే. నేను BBA తర్వాత MBA చేయాలనుకుంటున్నా. ఫస్ట్ మేము ఏం మాట్లాడుకున్నాం అంటే, బంటి నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి, నేను ఆల్రెడీ బిజినెస్ అంటే నాకు ఇష్టం అని చెప్పి మాట్లాడుకోవడం. బంటి కూడా సరే బిజినెస్ పెడదాం అన్నట్టుగానే నేను మాట్లాడుకున్నాం. తర్వాత MBA చేసిన తర్వాత బిజినెస్ పెట్టుకుందాం బంటి అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే ఈ వ్యాలంటైన్స్కు చాలా కాలాలు అన్నావు, రకరకాల మీ ప్లాన్స్ ఉంటాయి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇప్పుడు అటువంటిది మీ ఆశలు అడియాశలు అయ్యాయి, మీ ప్రేమ కథ అర్ధాంతరంగా ముగిసింది. ఏమనిపిస్తుందమ్మా ఈరోజు ఒంటరిగా మిగిలితే, లవర్స్ డే రోజు? అసలు ఈ టైంకి అయితే బంటి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. అసలు లేకపోయేసరికి ఏదో పోయింది, ఏదో అసలు నా పక్కన ఏదో మొత్తానికి ఎట్లనో అవుతుంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. నాది ఎంతగానం బాధ అవుతుంది కానీ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఇప్పుడు నాది. ఇంకా ఫర్దర్గా అంటే లైఫ్లో ఏదో ఒక IAS కావాలనో, లేకపోతే ఒక SI కావాలనో, లేకపోతే ఏదో కావాలనో, నువ్వు ఇప్పుడు బండి ఉన్నప్పుడు బిజినెస్ చేసి అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా లైఫ్ మీద? వచ్చింది.
బిజినెస్ పెట్టాలనే ఇష్టం బంటికి కూడా. సాఫ్ట్వేర్ అని చెప్పిండు కానీ బంటి నాకు బిజినెస్ కావాలని చెప్పిన నేను. ఏదైనా నేను పెట్టుకొని బిజినెస్ అది సక్సెస్ఫుల్ అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది మనకే అని చెప్పి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా నేను ఏదో ఒక బిజినెస్ పెట్టాలనే ఉంది నాకు కూడా. అంటే ఏ బిజినెస్ అమ్మా, అంటే ఏదైనా ఉందా మనసులో ఆలోచన? ఇంకా ఏం ప్రిపేర్ కాలేదు, మాట్లాడుకుందాం తర్వాత అన్నట్టుగానే బంటి నేను మాట్లాడుకున్నాం అప్పుడు అసలు ఏం పెట్టాలి ఏందని. అంతలోపే ఇట్లా అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు లవర్స్కి ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న లవర్స్కి ఏం సలహా ఇస్తావమ్మా? ప్రేమ అంటే అంత ఇది కాదు. ఏదో ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ప్రేమ అంటే ఆడికి పోవడం ఈడికి పోవడం పార్కులకి అదైతే కాదు. మేమైతే అలా చేయలేదు అసలు. ప్రేమ అంటే అది కాదు. ఒకళ్ళ మనసులో ఉంది ఒకళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ మనసులో ఉంది వీళ్ళకి అర్థం కావాలి, వీళ్ళ మనసులో ఉంది వాళ్ళకి అర్థం కావాలి. అట్లయితేనే వాళ్ళిద్దరు స్టే చేయగలుగుతారు. అదే ఈమెంది అట్లా చేస్తుంది ఆయన ఏంది అట్లా చేస్తుంది అని మాట్లాడుకున్నా సరే, ఏదో అవసరం కోసి అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళినా అది ప్రేమ కాదు అసలు. అంటే ఏదన్నా మనము అంటే మనది లైఫ్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రేమించుకోవాలి. లవ్ చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే పేరెంట్స్కి చెప్పాలి. నేను చెప్పినా కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ వేరే వాళ్ళు అయినా సరే పేరెంట్స్ ఒప్పుకునేంత వరకు ఆగితే బాగుండు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే. ఇది భార్గవి అయితే ప్రేమికుల రోజు అయితే ఒక సలహా ఇస్తుంది ప్రేమికులకు. ఎవరైనా ప్రేమికులు ఉంటే ఖచ్చితంగా తమ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మనం వాళ్ళకి నచ్చజెప్పే విధంగా ఒప్పుకునేలాగా నచ్చజెప్పాలి. ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారు, కానీ నాలాగా కాకూడదు ఎవరు. మరోవైపు బంటితో ఇది వచ్చే వ్యాలంటైన్స్ డేకు ఎన్నో ప్లాన్లు వేసుకున్నాము. ఆ ప్లాన్లన్నీ కూడా మాకు తీరకుండానే అర్ధాంతరంగా మా ప్రేమ కథ ముగిసిందంటూ కూడా ఆమె ఒక విషాదమైన స్వరంతో అయితే చెప్తా ఉంది. మరో ఎపిసోడ్తో మరోసారి కలుద్దాం. నమస్తే.